యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారు. నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయు దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరుగగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనల గ్రంథము 3వ సంకీర్తన మన వెనికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. 3వ కీర్తన ధ్యానము. ఈ కీర్తన అపజయములో విజయము కొరకు దేవుని యందు విశ్వాసముంచుట, లేదంటే రక్షణ మరియు శాంతి కొరకు దేవుని యందు విశ్వాసముంచుట అనే అంశముతో రాయబడినటువంటి కీర్తన ఇది. ఈ కీర్తన రచయిత దావీదు గారు. దావీదు తన కుమారుడైన అబ్షాలోము ఎదుట నుండి పారిపోవునప్పుడు రచించిన కీర్తన. ఈ కీర్తనలో మానవుడు రక్షణ, శాంతి కొరకై దేవుని యందు విశ్వాసముంచవలెననియు, అపజయములో విజయము పొందాలంటే దేవుని యందు నమ్మిక ఉంచవలెనని ఈ కీర్తన తెలియచేయుచున్నది. ఈ కీర్తనకారుడు దేవుడు సంరక్షించుననే విశ్వాసమును వ్యక్తపరచుచున్నాడు. జాన్ బన్యన్ గారు రచించిన యాత్రికుని ప్రయాణము అనే పుస్తకములో క్రైస్తవుడు తన పరలోక ప్రయాణములో ఆరంభము నుండి సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చినది. ఇది నిత్యముగా క్రైస్తవుని నిజ జీవితమును ప్రతిబింబించు విషయము. క్రైస్తవ జీవితము నిత్యము సంఘర్షణ, పోరాటముతో కూడినది. పేతురు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అని ప్రోత్సహిస్తూ పేతురు మొదటి పత్రికను రాస్తూ 4వ అధ్యాయం 12వ వచనములో తెలిపాడు. పౌలు కూడా క్రైస్తవులు ఎదుర్కొను శోధనలను గురించి తెలియజేస్తూ, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగచేయును అని కొరింథీయులకు మొదటి పత్రికను రాస్తూ 10వ అధ్యాయం 13వ వచనములో బయలుపరిచారు. శోధనలలో, శ్రమలలో దేవుడు తన విశ్వాసిని ఒంటరిగా విడిచిపెట్టడని జ్ఞాపకం చేశాడు. సంకీర్తనలు 3 నుంచి 7 వరకు విశ్వాసి జీవితములో ఎదురయ్యే సంఘర్షణలను గురించి తెలుపుచున్నది. 3వ సంకీర్తనలో దుష్టత్వముతో పోరాటము, 4 మరియు 6 కీర్తనలలో పరిస్థితులపై పోరాటము, అలాగే 5వ కీర్తన 7వ కీర్తనలలో అపవాదులు వేసేవారిపై పోరాటము గురించి వ్రాయబడి ఉన్నది. దుష్టత్వమునకు వ్యతిరేకముగా పోరాటము. ఈ కీర్తనకారుడు తనను బాధించు వారి గురించి ప్రస్తావించుచున్నాడు. నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు అని తెలుపుచున్నాడు.
నా శత్రువులు మరియు దుష్టులు అనే పదములను కూడా వాడాడు. తన శత్రువులను నిర్మూలము చెయ్యమని కీర్తనాకారుడు దేవుని ప్రార్థించుచున్నాడు. ఇది సమంజసమేనా? దుష్టుల గురించి, శత్రువుల నాశనమును కాంక్షించుట న్యాయసమ్మతమేనా? కీర్తనలు అనేకము ఇలాంటి సమస్యను కలిగి ఉన్నాయి. ఇక్కడ కీర్తనకారుడు వ్యక్తిగత ప్రతీకారాన్ని కోరుకొనుట లేదని మనం గుర్తించవలసి ఉన్నది. ఇక్కడ కీర్తనకారుడు దేవునితో తను ఏకీభవించుకొని దుష్టత్వమునకు వ్యతిరేకముగా పోరాడవలెనని తలంచుచున్నాడు. ఈయన తిరుగుబాటు దుష్టత్వము పైననే. అతని శత్రువులు దేవునికి వ్యతిరేకముగా జీవించే శత్రువులే. ఈ సంఘర్షణ మనుష్యుల పైన కాదు, దుష్టత్వము పైననే. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ కీర్తనల నుండి 2 విషయాలు. మొదటిది సంఘర్షణ తీవ్రత. ఈ 3వ సంకీర్తన 1వ వచనము, 2వ వచనము, 4వ వచనమును నుండి సంఘర్షణ యొక్క తీవ్రతను మనం చూస్తున్నాం. ఇది ఈ కీర్తనలో మొదటిగా మనము చర్చించదగిన విషయం. దుష్టత్వము పైన పోరాటం అనున్నది తీవ్రమైనదిగా కనబడుచున్నది. అందువలననే కీర్తనకారుడు తన నిస్సహాయతను వ్యక్తపరచుచున్నాడు. తన శత్రువులు ఎంతో విస్తరించి లెక్కింపలేనంతగా ఉన్నారని వాపోవుచున్నాడు. దేవునికి సమీపముగా వచ్చిన కొలది ఈ సంఘర్షణ తీవ్రతరమగుచున్నట్లనిపించుచున్నది. నూతన జన్మానుభవము పొంది దేవుని రాజ్యమునకు వారసులైన పిల్లలకు ఇలాంటి అనుభవము సహజమే. లోక సంబంధులకు ఇది అంతగా పట్టించుకోదగినది కాకపోవచ్చు. దుష్టత్వములో ఉన్నవారికి దుష్టునితో నడుచుచుండుట వలన వారికి శోధనలు, శ్రమలు అంతగా భారమనిపించవు. నిజ క్రైస్తవుల విశ్వాసమునకు ఇలాంటి పోరాటములు సహజమే. విశ్వాసి హృదయమనే యుద్ధ భూమిలో మంచికి మరియు చెడుకు మధ్య నిత్యము పోరాటము కొనసాగుతూనే ఉంటుంది. ఇట్టి పోరాటములలో ఒంటరితనము అనుభవించవలసి రావచ్చు. శోధనలలో మనతో ఎవరూ ఉండలేదనే భావన పీడించవచ్చు. దేవుడు విడిచిపెట్టాడా అని అనిపించవచ్చు. మన శోధన మరింత తీవ్రతరము చేయుటకు ఇట్టి ఒంటరితనమును సాతాను కలిగిస్తాడు. నిరుత్సాహము కలుగుతుంది. నిరీక్షణ కోల్పోవలసి వస్తుంది. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. కీర్తనకారుడు ఇట్టి ఒంటరి అనుభవమును అనుభవించాడు. ఇది ఈ కీర్తనలో మొదటి విషయము. 2వ విషయము, విడుదల సమీపముగా ఉన్నది. 3వ సంకీర్తన 3వ వచనము నుండి 8వ వచనము వరకు కలిగిన వాక్య భాగము తెలిపేది ఏంటి అని అంటే, విడుదల సమీపంగా ఉంది అంటున్నది. 1-2 వచనములలో నిరీక్షణ నశించిన పరిస్థితిని జ్ఞాపకం చేసిన తర్వాత 3వ వచనములో గొప్ప మార్పును గమనించగలము. మొదటిగా సంఘర్షణలో దేవుడు మనకు ఏమై ఉన్నాడో తెలియచేయబడినది. నీవు నాకు కేడెము అని కీర్తనకారుడు దేవుని గురించి తెలియచేయుచున్నాడు. నాకు అతిశయాస్పదముగాను మరియు నా తల ఎత్తువాడవు అని వర్ణించుచున్నాడు. పోరాటము నుండి, సంఘర్షణల నుండి దేవుడు మనలను విడిపిస్తాడు. 2వది, దేవుడు మన కొరకు ఏమి చేశాడో తెలియజేయబడినది. ప్రార్థనలకు జవాబిస్తాడు. ఎలుగెత్తి నేను
యెహోవాకు మొర్రపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. 4వ వచనం. ఆయన మనలను సంరక్షించును. 5వ వచనం. మన శత్రువులందరినీ సంహరించును. 7వ వచనం. విడుదల కొరకు చేసిన మనవిని, ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబు ఇస్తాడు. మనకు శక్తినిస్తాడు. మన పక్షముగా పోరాడుతాడు. శత్రువులను శక్తిహీనులను గావించి భక్తులను శక్తిమంతులను గావిస్తాడు. 3వది, ఈ సంఘర్షణలో మనము ఏమి చేయవలసినది తెలుపబడినది. మనము దేవునికి ప్రార్థన చేయాలి. విడుదల కొరకు ఆక్రందన చేయాలి. విడుదల, విజయము దేవుని వలననే లభించునని విశ్వసించాలి. ఈ సత్యమును గుర్తించి మనము దేవుని పైన ఆధారపడాలి. అప్పుడు మనము విశ్రాంతిని, శాంతిని పొందగలము. దేవుని పైన ఆధారపడువారు నెమ్మదితో నిద్రపోవుదురు. వారిని కాపాడువాడు దేవుడే. అటువంటి కృప, ధన్యత నీకు, మనకు, నాకు, రక్షణ, శాంతి అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.